ఆ జిల్లాలో కూటమి పార్టీలు భిన్న పరిస్థితులను ఎదుర్కొంటున్నాయట. ఫ్యాన్ రెక్కలు విరగొట్టాలని ఊళ్ళూరిన నేతలు కాస్త డీలా పడ్డారట. నిన్న మొన్నటి వరకు గ్లాస్ గల్గల్, సైకిల్ బెల్ క్లింగ్ క్లింగ్ అన్న చప్పుళ్ళు ఇప్పుడు సైలెంట్ క్లాప్స్ కొడుతున్నాయా? స్థానిక సంస్థలు అనుసరించాల్సిన వ్యూహాలను గాలి కొదిలేసి టైం వచ్చినప్పుడు చూద్దాంలే అని ఎందుకు అంటున్నారు? పార్టీల పేరు చెప్పుకొని కొందరు నాయకులు చేస్తున్న అత్యుత్సాహం కూటమికి శాపంగా మారనుందా? ఇంతకీ ఏ ప్రాంతంలో ఇలా జరుగుతోంది? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి విజయనగరం జిల్లాలో కూటమిలోని 3 పార్టీల పొలిటికల్ మోడ్ దేనికవే విభిన్నంగా ఉంటున్నాయి. ఈ నెల 15 నుంచి ఆగస్టు నెలాఖరు వరకు ఇంటింటికి టీడీపీ పేరుతో ఆ పార్టీ సన్నద్ధమవుతూ ఉండగా ప్రభుత్వ వైఫల్యాలపై విపక్ష వైసీపీ పోరుబాటతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఎటొచ్చి కూటమిలో భాగస్వామ్య పార్టీ జనసేన పరిస్థితి అయోమయంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మహానాడుకు ముందు తర్వాత టీడీపీలో ఆత్మవిశ్వాసంతో అతివిశ్వాసం కలగలిపి కనిపిస్తోంది. అధికారంలో ఉన్నందున అన్నీ అనుకూలంగా ఉంటాయని స్థానిక ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని ఆ పార్టీ నేతలు వాగడాంబరం ప్రదర్శిస్తున్నారు. ఆ ఎన్నికల్లో గెలుపుకు అనుసరించాల్సిన వ్యూహాల్ని గాలికొదిలేసి సమయం వచ్చినప్పుడు చూద్దాంలే అనే ధోరణితో బిందాస్గా కనిపిస్తున్నారట. విపక్షంగా 5 ఏళ్ల కష్టాల్ని, చేదు అనుభవాల్ని, నాటి అధికార వైసీపీ వల్ల ఎదురైన అవమానాల్ని మర్చిపోయి వ్యవహరిస్తున్నారట. సహజంగా ఇది వరకు మహానాడు తర్వాత క్యాడర్లో ఉత్సాహం పెల్లుబుకేది. ఆపై వచ్చే ఎన్నికల్లో అది చోదక శక్తిగా పనిచేసేది. కానీ ఈసారి మాత్రం ఒక విధమైన స్తబ్దత కనిపిస్తోందట. స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామంటూ నిన్న మొన్నటి వరకు వారి నోట వినిపించిన ఆసవహ వాక్కులు మహానాడు తర్వాత వినబడటం లేదట. అందరూ రిలాక్స్ మోడ్లోకి వెళ్లిపోయారట. త్వరలోనే స్థానిక ఎన్నికలుంటాయని చంద్రబాబు, లోకేష్ మహానాడులో బల్లగుద్ది మరీ చెప్పినా నాయకుల్లో సన్నద్ధత కనిపించడం లేదట. ఈ నెల 15 నుంచి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి అధినేత చంద్రబాబు ఇటీవల పిలుపునిచ్చారు. పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్పై తిరగాలని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం నాటికైనా నేతలు సిద్ధమవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక వైసీపీ ఇప్పుడిప్పుడే ప్రజల బాట పట్టేందుకు పథకం ప్రకారం ముందుకు వెళ్తోంది. ప్రభుత్వ వైఫల్యాల్ని అస్త్రంగా చేసుకుని ప్రజల మద్దతు కూడగట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. అయితే కారణాలేవైనా ఆ పార్టీ కార్యక్రమాలకు ఆశించిన స్పందన కనబడటం లేదు. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ చందంగా ఉంది ఆ పార్టీ పరిస్థితి. 2 ఏళ్ల క్రితం నాటి సార్వత్రిక ఎన్నికల్లో గ్రాఫ్ జీరోకి పడిపోవడం, స్థానిక సంస్థల్లో పట్టు ఉందనుకుంటే వాటి పదవీకాలం ముగియడం, ప్రభుత్వంపై ఆశించిన స్థాయిలో వ్యతిరేకత లేకపోవడం వంటి పరిణామాలతో శ్రేణుల్లో భవిష్యత్పై నైరాశ్యం నెలకొంది. ముఖ్యంగా పార్టీ కార్యక్రమాలకు కొందరు నాయకులు ముఖం చాటేయడం కూడా క్యాడర్ని డీలా పరుస్తోంది. చిన్న శ్రీను ఒంటరి పోరాటం తప్ప నేతలు కలిసి రాకపోవడం పార్టీకి ఇబ్బందికరంగా మారుతోంది. ఇలా అయితే స్థానిక ఎన్నికల్లో పరిస్థితి ఏంటన్న చర్చ ఇంటర్నల్గా మొదలైనట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఉమ్మడి విజయనగరం జిల్లాలో జనసేన పరిస్థితి విచిత్రంగా ఉంది. ఒకవైపు పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని భావిస్తుంటాయి. ఇక్కడి నాయకుల తీరు మరోలా ఉందట. పార్టీ అధికారంలోకొచ్చిన కొత్తలో ఉన్న ఊపు ఇప్పుడు లేదని వర్గాల్లో టాక్ నడుస్తోంది. అధినేత పవన్ కళ్యాణ్ పట్ల సానుకూలత పెరుగుతున్నా దాన్ని ఒడిసి పట్టుకోవడంలో స్థానిక నేతలు ఫెయిల్ అవుతున్నారట. మరికొందరు తామే పార్టీ లీడర్లమని చెప్పుకుంటూ అత్యుత్సాహం ప్రదర్శించడం జనసేన అధిష్టానానికి పెద్ద హెడ్ఏక్గా మారిందని అంటున్నారు. పార్టీ పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే రానున్న మున్సిపల్ ఎన్నికలపై ఎఫెక్ట్ పడుతుందని జన సైనికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి లోకల్ పట్టు కోసం ప్రయత్నిస్తున్న జనసేనకు కొందరు నేతల తీరు పవన్కు తలకు మించిన భారంగా మారినట్టు తెలుస్తోంది. గ్రామాలకు జనసేన అంటున్న పార్టీ అధ్యక్షుడికి ఉమ్మడి విజయనగరం జిల్లాలోని కొందరు జన సైనికులు సహకరించట్లేదట. మరి స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలు వచ్చే నాటికి పార్టీ శ్రేణుల్ని అధిష్టానం సెట్రైట్ చేస్తుందా? పవన్ ప్రయత్నాలు అన్నీ ఫలిస్తాయా? విజయనగరంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న నేతలకు బ్రేకులు ఎలా వేస్తారన్నది వేచి చూడాలి.